His commitment is to help the weak and downtrodden sections of society. Social service is his ultimate aim, and the people are his gods. He is Kasani Gyaneshwar, a ray of hope lighting up the dark lives of the deprived sections in society. Noticing the neglect meted out to the backward classes who form 52% of the society, Gyaneshwar established the BC Aikya Vedika, a front to fight for the backward classes, on August 24, 2005. The meeting to announce the formation of the front in the Mudupu Chandraya Gardens was attended by lakhs of people. Encouraged by the response of the people, Gyaneshwar devised several programs to bring awareness among the people about their rights. రాష్ట్రమంతా దేశమంతా ఈ రోజు 96 కులాలతో ఏర్పడినటువంటి మన పార్టీ వైపు అన్ని రాజకీయ పార్టీల యొక్క దృష్టి ఈ రోజు ఈ యొక్క ముడుపు చంద్రయ్య గార్డెన్ దిక్కున్నది. అది మనం మర్చిపోవద్దని మీ అందరితో మనం చేస్తున్నాను. 58-60 సంవత్సరాల సుదీర్ఘ కాలం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రాజకీయ శక్తి ఎదగడానికి ఏర్పడినటువంటి ఈ యొక్క కార్యక్రమం లోపల ఈ యొక్క మన పార్టీ అన్ని విధాల 2009 నాడు ఆంధ్ర రాష్ట్ర పీఠాన్ని లాక్కునే శక్తిగా తయారైతుందనేది మీ అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అన్ని గ్రామాల్లో 93 బీసీ కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలకు చట్టసభల్లో ప్రాధాన్యత కలగాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క మన పార్టీ పెట్టడం జరిగింది. Gyaneshwar, who was an active member of the Telugu Desam party until then, differed with the party on ideological grounds and resigned from the party on November 27, 2006. In order to serve the people better, Gyaneshwar started the Mana party on July 15, 2007. The backward classes have for long been deprived of proper food, clothing and shelter, and have inadequate representation in the political sphere. While BCs form 52% of the population, their representation in the 294-member State Assembly is a mere 14 MLAs. Of the 93 backward classes in the state, at least 79 castes have no representation whatsoever. Noticing these discrepancies, Gyaneshwar expanded his activities all over the state, and his meetings attracted huge crowds. He also launched a campaign to mobilize 1 crore signatures for this cause. Within a time frame of 1 month, some 1 crore and 76 lakh signatures were mobilized. A copy of the documents with the signatures was given to the President, Ms. Pratibha Patil. జనాభా దామాష ప్రకారంగా చట్టసభలలో రిజర్వేషన్స్ కల్పించాలన్న ఉద్దేశంతో నెల రోజుల పాటు నిర్వహించినటువంటి కోటి సంతకాల కార్యక్రమం బ్రహ్మాండంగా 18 రోజుల్లోనే మరి 1,16,00,000 The State Governor N.D. Tiwari and the Chief Minister Dr. Y.S. Rajashekhar Reddy. రాష్ట్ర గవర్నర్ గారికి 23 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కోటి సంతకాల ప్రతులను సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా ఒక సముద్రంలోకి నీరు వచ్చిన విధంగా హైదరాబాద్ నలుమూలల నుండి లక్షలాది సంఖ్యలో జనం ఈరోజు హైదరాబాద్కు రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కోటి సంతకాలు చేసినటువంటి ప్రతులను గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారికి అందించడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఇది ఒక మంచి ప్రోగ్రాము, తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఈ కోటి సంతకాలు సేకరణ చేసినటువంటి ప్రతులను తప్పకుండా జనాభా ప్రతిపాదికన చట్టసభలలో రిజర్వేషన్స్ రావడానికి
నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా మరి క్యాబినెట్ మంత్రి అయినటువంటి మీరా కుమార్ గారితో కూడా మాతో కూడా మాట్లాడి ఇవ్వడం జరిగింది. ప్రతులను ఈరోజు సీఎం గారికి కూడా అందించడం జరిగింది. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా తమ వంతు కృషి తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. జనాభా దామాష ప్రకారంగా చట్టసభలలో రిజర్వేషన్స్ కల్పించాలని మన పార్టీ యొక్క డిమాండ్, దాన్ని సానుకూలంగా సీఎం గారు స్పందించారు. In recognition of his service, he was elected as member of the State Legislative Council. A celebration meeting held in this regard was also well attended. ఏదైతే బీసీల స్ఫూర్తి ప్రదాతలైనటువంటి 9 విగ్రహాలను తప్పకుండా ట్యాంక్ బండ్ మీద మనం స్థాపించడానికి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కూడా మేము విన్నతించడం జరిగింది. అతి తొందరలోనే ఆ యొక్క మనకు పర్మిషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఏ విషయాన్ని గురించి అయితే వస్తున్నామో, ఏ స్ఫూర్తి గురించి అయితే వస్తున్నామో, ఏ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని అయితే వ్యవహారం చేస్తున్నామో తప్పకుండా వాటిని సాధించుకునే వరకు ఈ యొక్క బీసీల యొక్క ఉన్నతికి, బీసీల యొక్క బాటకు, అదే కాకుండా బీసీల యొక్క రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాటాను తప్పకుండా బీసీలకు రావాల్సినటువంటి వాటాను కూడా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మంచి హృదయంతో ఆయన కల్పించుకొని తప్పకుండా చట్టసభల్లో కూడా పెద్ద ఎత్తున బీసీలకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ, Mana Party today is a people's party. It has a dedicated cadre who are willing to lay down their lives for the party. To mobilize support for the party, Jnaneshwar began a campaign from the Ramappa temple in Warangal. Wherever Jnaneshwar went, people followed in large numbers. He has now grown as a leader with great credibility thanks to his unwavering commitment to the cause of the backward sections in society. The situation of women in the state is particularly distressing. Women are suppressed both at home and in the workplace and are deprived of several privileges that they rightly deserve. In order to provide 50% reservation to women, Jnaneshwar started a movement called the Mahila Prabhanjanam on February 20th, 2009. The meeting was attended by lakhs of women. For the lakhs of downtrodden women, Jnaneshwar is the only hope. The backward classes believe that justice will be provided to them under his guidance. మహిళలకు 50% రిజర్వేషన్స్ ప్రక్రియ, జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు చట్టసభలలో 50% రాజ్యాధికారం రావడానికి మన పార్టీ డిమాండ్ చేస్తూ, మన పార్టీలో తప్పకుండా 50% సీట్లు మహిళలకు కేటాయిస్తుంది, మిగతా పార్టీలకు కూడా 50% ఇవ్వాలని డిమాండ్ చేస్తుందనేది మీ ముందు మనవి చేస్తున్నాను. Jnaneshwar has dedicated his life to the cause of social justice, especially improving the lot of the weaker sections. He has earned a permanent place in the hearts of the backward sections who see in him a messiah who will further their cause.